కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు సంవత్సరం ఇవ్వాల్సిన అరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇండియన్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వీరయ్య, పులివర్తి రవీంద్రనాయుడులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇందులో భాగంగానే 18 నెలలకు సంబంధించిన డిఏలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రానున్న ఎన్నికలు సెంట్రల్ లేబర్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిపించాలని డిమాండ్ చేశారు. రైల్వే రంగం భద్రత రీత్యా ఇప్పటికే ఖాళీగా ఉన్న 3 లక్షల సేఫ్టీ పోస్టులు, అలాగే 2 లక్షల ఇతర పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్మార్ట్ కార్డు సిస్టమ్ ప్రవేశపెట్టి పెన్షనర్లకు హెల్త్ సమస్యలు పరిష్కరించేందుకు సులభతరం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డి రామాంజనేయులు, మనోహరం తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం ఆలస్యంగా చేసి అరియర్స్ కూడా బకాయిలు పెట్టడం జరిగింది, ఆపేయడం జరిగింది. అదేవిధంగా 18 నెలలకు గాను 3 ఇంక్రిమెంట్లు స్టాప్ చేశారు, 3 డిఏలు స్టాప్ చేశారు. అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పనేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ నోషనల్ ఇంక్రిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు, వివిధ స్టేటు హైకోర్టులు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఆర్డర్స్ వేసినాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాల చేత ఆప్ చేస్తూ ఒక 4 ఏళ్ళ నుంచి చేస్తుంది.